ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజున గర్వం అనేది సమస్త మానవాళిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? గర్వం అనేది దేవునికి అస్సలు ఇష్టం ఉండదని. కానీ మానవుడు తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. అసలు నీ విలువ ఎంతో అంత విలువను ఇచ్చి నిన్ను దేవుడు తన సొత్తుగా కొనుక్కుంటే నీ యొక్క గర్వంతో ఆయన యొక్క చిత్తానికి మానవుడు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. దేవుడు మనల్ని అత్యంత విలువ పెట్టి కొంటే మనం మాత్రం వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన చేష్టలతో, వ్యర్థమైన చూపులతో, వ్యర్థమైనటువంటి అలవాట్లతో, గర్వంతో కళ్ళు మూసుకొని పోయి ఈ రకమైనటువంటి సాతాను యొక్క క్రియలతో మనల్ని అత్యంత వెలపెట్టుకున్న దేవుడికి మానేసి ఈ వ్యర్థమైన క్రియలతో సాతానుకు అమ్ముడిపోయాం. సాతాను ఈ వ్యర్థమైన క్రియలతో మనల్ని కొనుక్కున్నాడు. మానవుని యొక్క గర్వం అనేది దేవునికి వ్యతిరేకమండి. సాధారణంగా అనేకులు దేవుని వద్దకు రావడానికి అభ్యంతరపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే మనలో ఉండేటటువంటి గర్వమే. మానవులకి దేవుని కంటే ఘనమైనది, దేవుని కంటే ఆకర్షణీయమైనది మానవులైన మనకు కావాలి. కానీ దేవుని యందే సమస్తమైన ఆశీర్వాదాలు, సమస్తమైన దీవెనలు దాగి ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించండి. కాబట్టి గర్వంతో ఉంటే మనకే నష్టం. గర్వం అనేది దేవునికి ఇష్టం కాని పని కాబట్టి గర్వాన్ని వీడదాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.